పాకిస్తాన్ రష్యా ఆర్థికంగా సహకరించుకోబోతున్నాయా? పాకిస్తాన్లో మూతపడిన ఒక స్టీల్ మిల్లుని 2015లో మూతపడిన ఒక స్టీల్ మిల్లుకి $2.2 బిలియన్ సహాయం రష్యా అందించబోతోందా? ఇంటర్నేషనల్ మార్కెట్లో అయితే ఈ న్యూస్ విపరీతంగా ఫ్లోట్ అవుతుంది, రూమర్స్ బాగా తిరుగుతున్నాయి. బట్ రష్యా హాస్ డినైడ్ దట్. 22,000 కోట్ల, దాదాపు 22,000 కోట్లు, $2.6 బిలియన్ అంటే అంత ఫైనాన్షియల్ అసిస్టెన్స్, అది గ్రాంటా లోనా అనేది కాదు, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అంటారు. సహాయం అంటే రుణ రూపేణ సహాయం కావచ్చు, అలాగే నిధుల రైట్ మీరు తీసుకోండి, తర్వాత మేము దాంట్లో స్ట్రాటజిక్ పార్ట్నర్గా ఉంటామని చెప్పే సహాయం కూడా కావచ్చు. బట్ ఈ రెండిట్లో ఏది నిజం అనేది అయితే ఏది నిజం కాదని రష్యా తేల్చేసింది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ టైంలో రష్యా స్టూడ్ అలాంగ్ విత్ అస్, మన పక్కన నుంచుంది, భారతదేశానికి నైతికంగా మద్దతు ఇచ్చింది. రష్యా భారతదేశం సంబంధాలు ఇవాళవి కాదు, పండిట్ నెహ్రూ ఉన్న నాటి నుంచి యుఎస్ఎస్ఆర్, యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్, ఈరోజు కొట్టుకు చస్తున్న ఉక్రెయిన్, రష్యా ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్లో భాగమే. ఆ రెండు యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్లో భాగం. నెహ్రూ సోషలిస్ట్ వాది కాబట్టి ఆయన యుఎస్ఎస్ఆర్ తోటి, అవిభక్త యుఎస్ఎస్ఆర్ తోటి సంబంధాలని. బట్ అదే సంబంధాలను ఈరోజు మనం మెయింటైన్ చేస్తున్నట్టు ఉక్రెయిన్తో కూడా మనకి మంచి రిలేషన్స్ ఉన్నాయి, కాదంటానికి లేదు. జెలెన్స్కీ తోటి మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ వార్ తీవ్రతను తగ్గించడానికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ప్రయత్నాలు ఈరోజు ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. ఆఫ్ కోర్స్ రష్యా మీద ఉక్రెయిన్ చేసిన దాడి కారణంగా వాళ్ళకి ఈరోజు $7 బిలియన్ నష్టం వాటిల్లింది. ఈ క్రమంలో వాళ్ళు వెళ్ళి $2.2 బిలియన్ తీసుకెళ్ళి పాకిస్తాన్లో మూతపడిన ఒక స్టీల్ మిల్లు, స్పిన్నింగ్ మిల్, దాని మీద అంటే వాళ్ళు సహాయం అందిస్తారని అనుకోవటంలో అర్థం లేదు. అయితే ఈ దాడి జరగకముందే ఆ ఒప్పందం జరిగిందనే వార్తలు బాగా స్ప్రెడ్ అయినాయి, కానీ అటువంటిది ఏది లేదని రష్యా ధృవీకరించింది. అండ్ ఇంకోటి, రష్యా పాకిస్తాన్ మధ్య ఆర్థికంగా సంబంధాలు బలపడాలి అంటే చైనా అందుకు సమ్మతించాలి. ఓ పక్క చైనాతోటి ఫ్రెండ్షిప్ చేస్తూ లేదా చేస్తున్నట్టు నటిస్తూ పాకిస్తాన్ ఇప్పుడు రష్యా దగ్గర వెళ్ళి బిచ్చం ఎత్తుకుంటుంటే చైనా ఒప్పుకోదు కదా. ముందర మా గ్వాదర్ పోర్ట్ సంగతి ఏం చేసో, వాడు బెలూచిస్తాన్ వాడు వచ్చేది నాదంటున్నాడు, నిన్ను ఇద్దరిని ఎంటర్ కానియట్లేదు, ఎవరిని వెళ్తే చంపేస్తున్నాడు వాడు, బెలూచిస్తాన్ వాడు. నిజమే చంపేస్తున్నాడు, మరేం చేస్తారు? మరి అలాంటప్పుడు మరి చైనా నుంచి ఏమన్నా ఆర్థిక సహాయం ఆగిపోతుందని ఏమన్నా ఉద్దేశంతో పాకిస్తాన్ రష్యాను సంప్రదించిందా అంటే సంప్రదించడం వరకు నిజమే, కానీ ఆర్థిక సహాయం మాత్రం నిజం కాదని వార్తలు నిర్ధారణ చేస్తున్నాయి. ఎందుకంటే ఇది 22,000 కోట్ల రూపాయల ఒప్పందాలపై సంతకాలు జరిగాయన్నది మాత్రం నిజం కాదు అనే మాట మాస్కో నుంచి అందుతున్న సమాచారం ప్రకారం. అంటే పాకిస్తాన్లో ఈ స్టీల్ మిల్ పునరుద్ధరణ మీద ప్రధాని దూతలతో చర్చలు జరిగినాయి, కానీ ఒప్పందం మీద సంతకాలు అయితే జరగలేదనేది మాత్రం తెలుస్తుంది. భారతదేశంలో రష్యా రాయబారి ఉన్నారు డెనిస్ అలిపోవ్ కూడా దీనిపై పరోక్షంగా ఆయన స్పందించారు. దీని మీద ఆయన ప్రపంచంలో ఎక్కడా ప్రధాని మోదీ విశ్వసనీయతని అనుమానించే వారు ఎవరూ లేరని అనుకుంటున్నట్టు చెబుతూనే అలాంటి ఒప్పందాలు అయితే ఏమీ జరగలేదని చెప్పారు. భారత్ కానీ రష్యా కానీ ఈ రెండు దేశాలు కూడా ఏ ప్రపంచ శక్తి లేదా ఆ క్రమంలో ఆధిపత్యం చెలాయించే దేశాల సమూహం లేకుండా బహుళ ధ్రువ ప్రపంచం కోసం కలిసి పనిచేస్తున్నాయి. సో మల్టీ ఫ్రేమ్ నెట్వర్క్లో కోసం అని చెప్పేసి భారత్ రష్యా కలిసి పనిచేస్తున్నాయని ఆయన డెనిపో చెప్పారు. ఒకటి మాత్రం నిజం, పాకిస్తాన్కి రష్యా ఆర్థిక సాయం చేయదు, లోను ఇవ్వదు, ఆర్థిక సాయం చేయదు. ఎందుకంటే చైనా ఒక పొటెన్షియల్ థ్రెట్గా ఏషియన్ మార్కెట్లో ఎమర్జ్ అవుతున్న తరుణంలో టెక్నాలజికల్గాను యుఎస్ఎస్ఆర్గా ఉన్నప్పుడు అగ్రరాజ్యం రష్యానే, చైనా కాదు. ఇవాళ ఆ ప్లేస్ని చైనా ఆక్రమించుకొని ప్రపంచంలో మరి రెండో ఆర్థిక శక్తిగా ఇప్పటికే నిలబడిన తరుణంలో రష్యా మరి తెలిసి పాకిస్తాన్కి చైనా సపోర్ట్ తీసుకుంటున్న పాకిస్తాన్కి రష్యా ఎందుకు సపోర్ట్ చేస్తుంది? సంబంధాలు పునరుద్ధరణ, ట్రేడ్ వాణిజ్యపరమైన ఒప్పందాలు ఏమైనా ఉంటే ఉండొచ్చేమో, కానీ ఒక స్టీల్ మిల్ ఫ్యాక్టరీ పునరుద్ధరించడం కోసం 22,000 కోట్ల రూపాయలు గ్రాంట్ రష్యా అయితే ఇవ్వదు. ఒకటి, ఇప్పుడు మారిన పరిస్థితుల నేపథ్యంలో రష్యాకి ఎక్కువ భారత్ సహకారం అవసరం. ఎందుకంటే మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నట్టు మన ట్రైడ్ నెట్వర్క్, మన నావీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, అండ్ ఆర్మీ కావచ్చు, అండ్ మనం సంపాదించుకున్న దేశీయంగా తయారు చేసుకున్న స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించుకున్న సూర్య లాంటి డిఫెన్స్ సిస్టమ్స్, వెరీ హై ఫ్రీక్వెన్సీ డిఫెన్స్ సిస్టమ్స్ కావచ్చు, చైనా స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్స్ని డిటెక్ట్ చేసి వాటిని మొదట్లోనే కట్టేలు చేయగల టెక్నాలజీని ఈరోజు సొంతం చేసుకున్న భారత్ అని కాదని ఒక పనికిమాలిన ఉగ్రవాద యూనివర్సిటీని నడిపే పాకిస్తాన్కి రష్యా ఆర్థిక సహాయం అందించడం అనేది జరగదు. ఒకటి,
ఒక దేశంగా వచ్చినప్పుడు వాళ్ళ మాటలు వినటం అనేది సహజం. ఓకే, వాళ్ళు ఈ పర్పస్ కోసం వచ్చాడు, ఆహా అలాగా మీ ప్రపోజల్ ఏది అని ఇలా చూస్తారు, కానీ అంతవరకు చూస్తారు, కానీ ఆర్థిక సహాయం అనేది జరగబోదు, అది స్పష్టం. ఏదైనా అక్కడున్నది పుతిన్ చాలా తెలివైన నిర్ణయం తీసుకుంటారు. ఆయనకి దీర్ఘకాల బంధం భారతదేశంతో ఉండాలి, రష్యాకి, ఆయన ఒక్కరికి కాదు. రష్యా ఉన్నంతకాలం, భారత్ ఉన్నంతకాలం, రష్యా భారత్ల మధ్య బంధం సుదీర్ఘకాలం కొనసాగాలనే ఆకాంక్ష ఉన్న నాయకుడు కాబట్టి ఆయన అలాంటి నాయకుడు కాబట్టి ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాంటి స్ట్రాంగ్ లీడర్ ఉన్న దేశంలో ఆయన దేశం తోటి సంబంధాలు కోరుకుంటాడు. ఉగ్రవాద ఫ్యాక్టరీలు, ఉగ్రవాద క్యాంపులు నిర్వహించే పాకిస్తాన్ లాంటి వాటిని దేశం అంటానికి లేదు, పాకిస్తాన్ని అనివార్యంగా అనాల్సి వస్తుంది. పాకిస్తాన్ లాంటి వాటితోటి మాత్రం రష్యా ఎప్పటికీ ఎటువంటి సంబంధాలు పెట్టుకోదు.